నేడు చలో నల్గొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని మరిగూడ బైపాస్ రోడ్లోని 50 ఎకరాల స్థలంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రైతు గర్జన పేర భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ సభ ద్వారా కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించే విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ తొలిసారి జనంలోకి అడుగుపెడుతున్నారు. దీంతో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేసింది గులాబీ పార్టీ. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగింత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ నల్గొండ సభలో తన ప్రసంగ శైలిని మార్చే అవకాశం ఉంది. 6 నెలల్లోగా నదీ జలాల పంపకం పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నల్గొండ సభా వేదికగా కేసీఆర్ అల్టిమేటం జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్లో వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే పార్టీ అధినేత కేసీఆర్ తుంటి ఎముక శస్త్రచికిత్స జరిగి విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక పార్టీ నేతలతో నందినగర్ నివాసంలో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సమావేశాలు నిర్వహించారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు బహిరంగంగా జనంలోకి రాలేదు. ఈ నెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ అదే రోజు తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతోనూ భేటీ అయ్యారు. ప్రస్తుతం శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా కేసీఆర్ మాత్రం వాటికి దూరంగా ఉన్నారు. కానీ పార్టీ ఓటమి తర్వాత తొలిసారి జనంలోకి వస్తున్న కేసీఆర్ నల్గొండ సభలో ఆయన చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సభ ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా ప్రారంభించినట్లేనని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ ముఖ్య నేతలు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నల్గొండ సభకు హాజరు కానున్నారు. కేటీఆర్ నేతృత్వంలో నేతలందరూ ప్రత్యేక బస్సుల్లో నల్గొండకు వెళ్తారు. అధినేత కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా నల్గొండకు చేరుకుని సభ అనంతరం తిరిగి హెలికాప్టర్లోనే హైదరాబాద్కు చేరుకుంటారు.